అందరికీ నమస్కారం అండి. ఎంత సంతోషంగా ఉందంటే నాకైతే ఒక పండగలా ఉంది. ఎందుకంటే ఇక్కడ లెజెండరీ పర్సన్స్, యంగ్ హీరోస్, ఇప్పుడు వాళ్ళు సీనియర్ మోస్ట్ అని అనకూడదుట, నేను యంగ్ హీరోస్ని చూసి ఇంతమందిని ఒకే ప్లాట్ఫామ్ మీద చూడడం ఒక జర్నలిస్ట్గా జన్మధన్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో సినిమాలు వారి చూసాం. ఈరోజు ప్రత్యక్షంగా వీరందరినీ చూడడం మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. చాలా సంతోషం అమ్మా, నమస్కారం. ఇది ఈ ఇంటర్వ్యూకి రావడం ఎలా జరిగిందని జయలలిత గారి పుణ్యమని. జయలలిత గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా పుణ్యం ఏం కాదండి, మా హీరోలు అందరూ ఉన్నారు, ఎవర్ గ్రీన్ హీరోస్ అని చెప్తే పరిగెత్తుకుని వీరందరినీ చూడాలని మాత్రం నిజంగా అసలు జన్మ ధన్యమైపోయింది సార్ నిజంగా. సరే, ఇప్పుడు ముందు సినిమా ఇండస్ట్రీ మా అందరికి ఆవిడ ఒక్కతే హీరోయిన్, ఇక్కడ ఆ క్రెడిట్ ఆవిడది సార్. అయితే ఒక విషయం చెప్పండి, ఎవరితో మొదలు పెడదామని నా మనసులోకి వచ్చినప్పుడు ఎవరైతే ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యారో వాళ్ళ నుంచి మొదలు పెడదాం అనుకున్నాను. నాకు తెలిసి వీళ్ళలో నేనే సీనియర్. అవునా బాబు గారి? బట్ సింహంలో ఉన్నారు సార్. ప్రసాద్ సింహం. ఎందుకంటే 73లో ఆల్మోస్ట్ ఒక 7-8 సినిమాలు వచ్చినాయి. ఆ 73లో ముందు స్టార్ట్ అయింది మా సినిమా, అది గీత. రైట్. నీళ్ళ నాడిది నరసింహరాజు, రంగనాథ్ వచ్చి చందన, మురళీమోహన్, గిరిబాబు, జగమే మాయ. అందరం 73లో వచ్చిన బ్యాచ్ మేమంతా. మాకు సీనియర్స్, 2 ఏళ్ళు సీనియర్. ఈయన ఒకటే జూనియర్. జూనియర్ కానీ సీనియర్ లా బిహేవ్ చేస్తాడు, మాకు అదే కోపం. అదే కదా పని, పెళ్లి కొడుకులా తయారై వచ్చి. మరి వాళ్ళ అవసరం అండి నాకు ఇప్పుడు ఈ సినిమాలో. నేను ఎలా జూనియర్ అయ్యారంటే 2 ఏళ్ళు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని వచ్చామండి, డైరెక్ట్ గా ఇండస్ట్రీకి వచ్చాం. అది తేడా. మేము నాటకాలు ఆడి వచ్చామండి, మేము స్టేజ్ నుంచి వచ్చాం. గుడ్. కానీ సార్, మిమ్మల్ని చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది నాకు చిరంజీవి గారి సినిమాలో మీకు ఒక మూగ క్యారెక్టర్ ఉంటుంది. అందులో రుద్రవేణ అద్భుతం. ఒక్క మాట లేకుండా ఆయన ఎక్స్ప్రెషను, డైరెక్టర్ గారు మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం, మీకు దొరికిన గొప్ప క్యారెక్టర్ అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్ మీరు? నా ఒక 10 ఏళ్ల క్రితం ఒక 1500 సినిమాలమ్మా, ఇప్పుడు నాకు గుర్తులేదు. ఎక్కడుంటున్నారు సార్ ఇప్పుడు? రైట్ నౌ నేను చెన్నై, హైదరాబాద్ మధ్యలో అటు ఇటు తిరుగుతున్నా. ప్రస్తుతానికి సినిమాలు అవకాశాలు వచ్చినట్టు చేస్తున్నారా, లేకపోతే కట్ చేసుకుంటున్నారా? వస్తే చేస్తా, లేదంటే మటుకు సీరియల్స్, మెయిన్గా సీరియల్స్ చేస్తున్నాను. ఇప్పుడు జయం అని ఒక సీరియల్ చేస్తున్నాను. ఆలోచన అనే సినిమాకి సంబంధించి యాక్చువల్లీ ఇందులో మీరంతా చిన్నప్పటి ఫ్రెండ్స్ అని చెప్పని విన్నాను. రియల్ లైఫ్లో కూడా మీరు ఫ్రెండ్స్ అయినా సార్? కాదమ్మా, 73 నుంచే మేము ఫ్రెండ్స్. ఓహో. హీరోలో అయ్యాం కాబట్టి అప్పుడు అందరం పరిచయం. కథగా ప్రాంతాలుగా యువత నుంచి ఫ్రెండ్స్, అంటే 50 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు కాదు, 50 years బ్యాక్ నుంచి మేము అందరం అందరం అప్పటికే ఇండస్ట్రీకి వచ్చాము. ఇండస్ట్రీలో అప్పటిని స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరి ఫస్ట్ పిక్చర్లు కూడా సూపర్ హిట్స్. ఎంట్రీలోనే అన్ని సూపర్ హిట్స్, అన్ని హిట్లే. సార్, మీరు ఎప్పుడైనా వీళ్ళిద్దరికి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటారా? అవునా? అది అబద్ధం అమ్మా. ఉన్నది మాట్లాడుకోవాలి. నాకు తెలిసి ఎవరు చేస్తారు మీ ముగ్గురులో? ఎవరు చేస్తారు? నేను అసలు చేయనమ్మా, నేను ఎవరికి ఫోన్ చేయను. ఓకే. నేను నరసింహరాజు గారు రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం, ఈయనతో అప్పుడప్పుడు మాట్లాడతాం. అప్పుడు అప్పు కావాల్సి. ఎంత బాగా మాట్లాడుకుంటామంటే, నేను ఫోన్ చేసినప్పుడు తను తీయడు, తను ఫోన్ చేసినప్పుడు నేను తీయను, అంత బాగా మాట్లాడుకుంటాం. తర్వాత ఈ ఆలోచన అంటే కథలో ఏంటంటే ఫ్రెండ్స్ అంటే, కథలో ఫ్రెండ్స్ అమ్మ మేము. ఈ 5గురు ఫ్రెండ్స్ చిన్నప్పుడు. తర్వాత పెరిగి పెద్ద అయ్యాం, ముసలోళ్ళం అయిపోయాం. అప్పుడు మళ్ళా ఒకసారి కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అవుద్ది. ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ లోను చాలా చోట్ల లొకేషన్స్ లో మా ఫోటోలు ఉంటాయి. మేము చిన్నప్పుడు, మా వయసులో ఉన్నప్పుడు, యూత్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం అనే దానికి నిదర్శనం చాలా సీన్లలో చాలా ఫోటోలు ఉన్నాయి. అవన్నీ కనుక కనుక్కుని చెప్పగలిగితే దానికి ప్రైజ్ కూడా వస్తుంది. కానీ నిజానికి మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అని తిరుగుతాం, ప్రతిదానికి వాళ్ళతో కలుస్తాం. మనకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలయ్యి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి మనం ఒక వయసు ఒక 50-60 ఏళ్ల నుంచి ఇక పైన ఉన్న వయసు అంతా కూడా అందరికీ కట్ అయిపోయి మనం ఒక్కళ్ళమే మిగిలిపోతామా అని అంటే ఒక్కొక్కళ్ళు మీరు ఏం చెప్తారు? 1 by 1 చెప్పండి సార్. మీ దగ్గర నుంచి మొదలు పెడదాం అంటారా? మొదలు పెట్టండి. ఇక్కడి నుంచేనా సార్?
అంటే అలవాటమ్మా మనం చేసుకునే విధానం బట్టి. మన ఆలోచన విధానంలో స్నేహితులు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి అని ఎక్కువగా ఆలోచిస్తుంటే ఆ సర్కిలే వస్తుంది. వద్దు, నా ప్రపంచం వేరు, నేను ఒక్కడనే, నేను పుస్తకాలు చదువుకుంటూ లేదా సంగీతం వింటూ నేను ఇలాగే బతుకుతా, నాకు ఎవరు అక్కర్లేదు అన్నోళ్ళు ఉంటారు. మీరు ఎలా ఉన్నారు అంటే? నేను ఇలాగున్నా, పుస్తకాలు చదువుకుంటూ నా టైం పాస్ అలా చేసుకుంటా. ఎక్కువ స్నేహితులు లేరు నాకు, స్నేహితులు లేరు. ఎందుకంటే నేను ఇండస్ట్రీ రావడం ఒక్కడనే వచ్చాను. ఆ ఒక్కడనే బ్యాచులర్ లైఫ్లో అలాగే అలవాటు అయిపోయింది. నా బ్రతుకు తెరువు నేను అలా చూసుకుంటూ సినిమాలు చేసుకుంటూ అలాగే ఒక్కడే. ఇవన్నీ కూడా కల్పితమే. మిగతా స్నేహాలు బంధాలు ఇవన్నీ కూడా కల్పితం అన్నది వయసు వచ్చిందా తెలిసింది. నేను వెళ్ళే మార్గం బాగానే ఉంది కదా, ఎందుకని అలాగే మెయింటైన్ చేస్తాను. సార్ మీరేమంటారు? నన్ను అడిగారు. నేనేమిటంటే అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నేను మా ఇంట్లో మా అక్కయ్య ముద్దులు పెట్టాను. నేను అక్కయ్య ముద్దులు పెట్టినాను అంటే మా అక్కయ్య మమ్మల్ని ఎత్తి పెంచింది చిన్నప్పటి నుంచి. అందుకని మా అక్కయ్య కానీ మా మేనల్లుడు కానీ నా మేనగోడళ్ళు కానీ వాళ్ళు మా పెద్ద గ్యాంగే ఉంది. అందుకే మేము గ్యాంగ్ లీడర్ అంటారే ఆ టైప్లో మా ఇంట్లో ఒక చిన్న గ్యాంగ్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాను. మా పిల్లలు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు మొత్తం అంతా కలిసి ఒక 50 మంది ఉంటారండి మినిమం. సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. మేమంతా ఎవ్రీ ఫెస్టివల్కి కలుస్తాం, ఎవ్రీ పండగకి సెలబ్రేట్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం వీ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ లైక్ దీపావళి కానీ సంక్రాంతి కానీ వీటికి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళటం లేదా పిల్లల దగ్గరికి ఆర్ఫనేజ్కి వెళ్ళటం. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా. దీనికి లీడర్ గ్యాంగ్, మా గ్యాంగ్ లీడరు లలిత గారని మా అక్క. ఆవిడ పేరు గారపాటి లలిత, మా అక్కయ్య గారు. అయితే ఆవిడ ప్రేమ జ్యోతి అనే ఒక సంస్థను నడుపుతున్నారు. ఆ జ్యోతి ద్వారా పీపుల్ రీచ్ అవ్వాలని మాకు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ. చిన్నది కాదు, చాలా పెద్దది. అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా ఒకటే, అన్ని కలిపే. ఓకే, రైట్. సార్ మీరే ఉంటారు? విడదీయడం కష్టం. అవును అవును, అర్థమైంది సార్. సార్ మీరే ఉంటారు సార్? మీరేం అడిగారు మళ్ళీ ఒకసారి? ఎందుకంటే వయసు అయిన వాళ్ళం కదా, మర్చిపోతాం. ఏమీ లేదు సార్, మీరు ఇందాక సార్ అంటే యంగ్లో ఉన్నాం, అసలు మీరు ఉద్దండ పండితులు అనద్దని చెప్పారు నన్ను. వాడి వయసు అనవసరం గుర్తు తెచ్చుకున్నాడు ఆయన అన్నారు. మీరు మళ్ళీ అడగండి. అయ్యో తప్పకుండా సార్. ఇంత జర్నీలో మీరు ఫ్రెండ్స్ అంటూ మీరు కొంతమందిని పెట్టుకున్నారా, లేకపోతే మీరు ఇప్పటికీ మీ ఫ్రెండ్స్ని కలుస్తారా? ఎలా మీ లైఫ్ స్టైల్ని సెట్ చేసుకున్నారు? యాక్చువల్గా నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, కానీ అందరినీ తలుచుకుంటాను. ఎందుకంటే నాకు శత్రువులు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు ప్రసాద్ బాబు, నారాయణరావు. ఎందుకంటే రోజు తలుచుకుంటాం, శత్రువుని ఎక్కువ తలుచుకుంటాం కదా. నేను కమల్ హాసన్ గారు క్యారెక్టర్లు వేస్తుంటే ఈయన బాలచంద్ర గారి సినిమాలో కమల్ హాసన్ గారు క్యారెక్టర్ వేసేసి నాకు దెబ్బ కొట్టారు నా మిత్రుడే. వాడు ప్రసాద్ బాబు గారు ఒక సినిమా 2-3 సినిమాలు నేను చేసి, కేఎస్ రెడ్డి గారు అనే డైరెక్టర్ గారు చేసి, ఇంకో సినిమా ఏంటంటే ఈ కథలు అది నాకు వద్దు అని అంటే అది ఆయనకి తెలియదు. ప్రసాద్ బాబు గారిని అలా అన్నాడని, నువ్వు కాకపోతే ఇంకా మంచి హీరోని చూస్తానని వాడికి ఇస్తే అది 360 రోజులు ఆడేసింది. కదిలి వచ్చిన కనకదుర్గ. ఈయన అంతులేని కథ. వీళ్ళు నాకు మిత్రులా శత్రువులా? అవును, కరెక్టేనండి. కానీ అందుకే నేను రోజు తలుచుకుంటాను, వీడిలా దెబ్బ కొట్టాడు, వీడిలా దెబ్బ కొట్టాడు. సో వీళ్ళు ఎవరో కమల్ హాసన్ నటించిన పాత్రలో నేను నటించిన ఒక రికార్డ్ అని నేను అప్పట్లో అనుకుంటుంటే, అంతకుముందు నా మిత్రులు చుట్టాలు చెప్పారు, అంతకుముందే నరసింహరాజు గారు ఆ పాత్రలు పోషించాడు, ఆయన వేరే చిమ్మేశాడు, అక్కడ జనం చూడటానికి ఏం లేదు బాబు, నువ్వు వెళ్ళి కొత్తగా ప్రయత్నించుకోని చెప్పారు. అంటే చేసేయటం వేరు, నరసింహరాజు చేసేయటం వేరు, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అత్యద్భుతంగా చేయటం వేరు. ఆయన డాన్సు అది ఒక 9 నిమిషాలు 8 నిమిషాల్లో దాంట్లో పాట ఉంటుంది, రకరకాల విన్యాసాలతో అత్యద్భుతంగా చేశారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ 100 డేస్ హీరోసే. తర్వాత జయలలిత గారు అంటే జయ అని ఉంటేనే అందరూ పెద్ద హీరోయిన్లు. జయప్రద గారు కానివ్వండి, జయసూద్ గారు కానివ్వండి, జయచిత్ర గారు కానివ్వండి, జయ ఉంటే సీఎం జయలలిత గారు. ఆ జయలలిత గారి గురించి ఇంక వేరే చెప్పక్కర్లేదు. అసలు ఆవిడ జయలు ఆవిడ చేతుల్లోనే ఉంది.
అది నారాయణరావు గారు అమ్మా. ఫస్ట్ నా పేరు మీ అక్క గారి పేరే లలిత. తెలుసు నేను కథానాయకుడు అనే సినిమా చూసి నాకు ఊహ తెలిసిన తర్వాత జయలలిత ఎన్టీ రామారావు గారిది మర్నాడు బడిలో చేర్చడానికి వెళితే మా నాన్నగారు లలిత అని చెప్తే కాదు జయలలిత అని చెప్పాను. అలా జయలలిత అయ్యాను. కానీ లలిత మంచి పేరు. అవును, చాలా మంచి పేరు. అమ్మ మీ చెప్పండి సార్. నాకు శత్రువులైన మిత్రుడు. ఓహో, మిత్రులైన శత్రువులు. ఎంత సరదాగా ఉన్నారో చూసారు ఇప్పటికి కూడా వాళ్ళు. ఇది కదా లైఫ్ నిజంగా. ఇలాగే అల్లరి చేశారండి షూటింగ్ లో అంతా? ఇంకా ఎక్కువ అమ్మాయి బాగోదు, అందరూ చూస్తారని. అంటే ఇప్పుడు నేను ఉన్న రోజులు కొద్దిగా అయినా కూడా ఇంకా నయం డైరెక్టర్ గారు ఏమన్నా కట్ అంటాడేమో మా భయం. ఆయనకు అలవాటు అయిపోయింది కట్ 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 అంటాం. మీ వరకు వస్తే ఫ్రెండ్స్ ఎంతమందిని మీరు? నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు కూడా స్నేహితులు లేరురా. ఆ స్నేహితుల్ని నిలుపుకోవడం నాకు తెలియదు. స్కూల్ డేస్లో లేరు, డాన్స్ క్లాస్లో లేరు, కాలేజీలో లేరు, ఎవ్వరూ లేరు. కానీ అందరూ ఆత్మీయులే. జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదని. అందరూ ఆత్మీయులే నాకు. అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందులో నేను ఉండాలని కోరుకుంటా. ఇలా సినిమాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఆ టైంకి మీరందరూ కలిసి సరదాగా ఉండడం అసలు ఇంకా దేవతలు దేవుళ్ళు లాగా. వాళ్ళదంతా స్వర్ణయుగం. నిజమండి, నిజం, నో డౌట్ అందులో. అసలు ఇప్పుడు అసలు 100 days అనే సినిమా ఎక్కడ చూస్తున్నాం? ఇప్పుడు వాళ్ళతో కూర్చున్నానన్న ఆనందమే అసలు చాలా. 100 shows కూడా పోయినాయి, 100 hours కూడా ఆడలేదు సినిమాలు. నిజం. అలాగే సుధాకర్ గారు అబ్బాయి బెన్నీ మనతో పాటే ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీ నాన్నగారిని చూసినట్టే ఉందండి, చాలా సంతోషంగా ఉంది నిజంగా. కాదురా, వాయిస్ కూడా అచ్చు నాన్నగారి వాయిస్ అవుతుంది. అంటే మీరు సినిమా చూస్తే సుధాకర్ మాట్లాడుతున్నట్టే ఉంది. నేను చాలా అనుకున్నాను. అవును, నేను కూడా అనుకున్నానండి వాళ్ళ సినిమా చూస్తూ. అరే మా సుధాకర్ తనే డబ్బింగ్ చెప్పాడు అని అనుమానం వచ్చి అడిగారు ఇప్పుడు డైరెక్టర్. లేదు తనే చెప్పాడు. కొంచెం కానీ ఎంగలో ఉన్నప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది యాటిట్యూడ్. కానీ నాన్నగారు ఎంగేజ్ నీకు తెలియదు కాబట్టి వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా జడ్జ్ చేయగలుగుతారు. అనుభవించాము. ఎందుకంటే సుధాకర్ పోయినంత గారాలు, అంత నకరాలు మా ఫ్రెండ్స్ లో గానీ, అటు చిరంజీవి గానీ, మా దగ్గర గానీ ఆయన ఆడిన ఆటలు ఎవ్వరూ ఆడలేదు. చాలా విషయాలు నాకు షూట్ లో అందరికీ అంత బేబీ బాయ్ అన్నమాట. ఓహో, మీకు ఇది ఫస్ట్ సినిమా అండి? యాక్చువల్లీ ఎన్నో సినిమా అంటే ఫస్ట్ సినిమానే చెప్తానండి. అంటే బ్రహ్మానందం సినిమాలో అంటే దానిలో చిన్న క్యారెక్టర్ చేశారు. దీనిలో త్రూ అవుట్ క్యారెక్టర్ కాబట్టి నేను ఫస్ట్ సినిమా ఇదనే చెప్తానండి. రైట్ రైట్. కానీ మీరంతా కూడా జీవితాన్ని కాచి వడపోసి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు. సో మళ్ళీ మీ దగ్గర నుంచే మొదలు పెడతాను సార్. మనిషి జీవితంలో డబ్బా, గౌరవ మర్యాదల, నా అనే మనిషిలా అని అంటే మీరేం చెప్తారు? నా అనే మనుషులు ఇంపార్టెంట్ అమ్మా. డబ్బు గౌరవం ఎన్ని ఎప్పుడు ఉంటాయి. నా అనే మనిషి మటు కంపల్సరీగా ఉండాలి. అది భార్య అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు. బట్ నా అనే మనిషి మటు కంపల్సరీగా ఉండాల్సింది. సో అలా మీరు సంపాదించుకున్న వ్యక్తులు ఎవరు అని అంటే? ఎవరు లేరు. అయ్యో నారాయణ, అదేంటి సార్ అంత మాట అన్నారు? ప్రయత్నిస్తున్నా. ఆయన ఏం చేశాడంటే కానీ మా మీద బారేశాడు. వాళ్ళంతా మాకు మిత్రులు అయిపోయారు. శ్రీకర్ అని వాళ్ళ అబ్బాయి గొప్ప యాక్టర్. అవును, నాతో చాలా సినిమాలు చేశాడు, సీరియల్ చేశాం మేము. మహత్తరంగా చేశాడు అసలు. ఇది సుందరాకాండ అని హిందీ, తమిళ్. ఏమండి అది కాకుండా చాలా సినిమా డైరెక్షన్ చేశాడు. ఇన్ని టాలెంట్లు ఇండస్ట్రీ మీద వదిలేసి నాకు ఎవరు లేరంటాడు ఏంటండి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత అభిమానం చూడండి. ఒక్క మాట అన్నివ్వట్లేదు. అదే కదా, అదే కదా. మీకైతే బోల్డ్ అంత మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. అబ్బో చాలా మంది ఉన్నారు. ఈయన కూడా మా ఫ్యామిలీ. దట్స్ సో నైస్. డబ్బు విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు అని అంటే మీరు ఏం చెప్తారు? అదే జాగ్రత్త. డబ్బు జాగ్రత్త తీసుకోకపోవడమే జాగ్రత్త. తీసుకోకపోవడమా? అంతే మరి. ఖర్చు పెట్టకుండా ఉంటే డబ్బు పోదు కదా. అందుకని జాగ్రత్త తీసుకోవడం, అదే జాగ్రత్త తీసుకోవడం. ఓహో, అలా అంటారా? సేవ్ చేయాలి, అంతేగాని సేవ్ చేయకూడదు. అంతవరకు బాగానే ఉంది. కానీ బ్రతకడానికి డబ్బు కావాలి కదా, పిల్లల్ని పెంచడానికి డబ్బు కావాలి కదా, వాళ్ళ స్కూల్ ఫీజులకి డబ్బులు కావాలి కదా, వాళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బులు కావాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అవును. అందుకని కుటుంబం మాత్రం కావాలి, తర్వాత సంగతి తర్వాత. కరెక్ట్. జీవితం నడవడానికి ముందు ఇంధనం కావాలి, ధనం కావాలి. నిజం, అది నిజం.
సార్ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ రోజుకి కూడా మన ఇంత హెల్దీగా ఇంత యాక్టివ్గా ఉంటున్నారు మీరు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు యంగ్స్టర్స్కి ఏమి ఇస్తారంటే ఏం చెప్తారు? యంగ్స్టర్స్కి ఏం చెప్పినా వాళ్ళు వినరమ్మా. వాళ్ళ అనుభవం ప్రకారం వాళ్ళకి వచ్చాక వాళ్ళు మళ్ళీ చేస్తారు కానీ ఎవరు వినరు. పోన్లేండి, మాకు మనందరికీ చెప్పండి. ఏం చెప్పేది ఏమీ లేదు, చూసి నేర్చుకోండి నన్ను చూసి. అదే మీరేం చేస్తున్నారు చెప్పండి. నేనేం చేశాను చెప్పండి, రహస్యం. అయ్యో నారాయణ, నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు కదా. నేను చెప్పేస్తాను, నాకు తెలుసు. మార్నింగ్ షూటింగ్ వచ్చే ముందు ఎక్సర్సైజ్ చేస్తారు, గుంజీలు తీస్తారు, బస్కీలు తీస్తారు. అవునా? ఇప్పటికీ టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు పనికిరాని కేసు అండి. మందు తాగడు, సిగరెట్లు కాల్చడు, ఏమండి నాన్ వెజ్ తిండు. పోనీ ప్రొడ్యూసర్లకు అంతా సేవింగే. అంతేనంటారా? మరి ప్రొడ్యూసర్ 7 గంటలకంటే 6 వచ్చి కూర్చుంటాడు. మిగతా వాళ్ళందరికీ టెన్షన్ సార్. మీరు ముందు కూర్చున్నారు. నేను గొప్పగా ఇదే సినిమా ఆలోచనలో ఒకసారి నేనే 7 గంటలకు వచ్చేసారని గట్టిగా చెప్పుకుంటున్నాను, చాలా గొప్పగా వచ్చానని. వీడు ఆల్రెడీ మేకపోతే 6 నుంచి ఉన్నాను ఇక్కడ అన్నాడు. నిజమే, ఆ సిన్సియారిటీలో మాత్రం వాడిని చూసి నేర్చుకోవాలి. ఇంకా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ అంత ముందు రావడం, తన పని తను రావడమే కాకుండా తను సొంతంగా మేకప్ వేసుకుని డ్రెస్ అయ్యి డైరెక్టర్ పిలవకు ముందే వచ్చి సెట్లో కూర్చునే వ్యక్తి నరసింహరాజు గారు. కానీ మిమ్మల్ని చూస్తే మాకు అన్ని కత్తులు కటారులు ఫైటింగ్లే గుర్తొస్తాయి సార్. అవునండి, వాటికి ఇంకా కష్టపడాలి కదా. అదే కదా, వాటికి చాలా ఎండల్లో పడాలి. అయ్యో ఆ కిరీటాలు, ఆ గోల, జానపద అప్పట్లో వైట్ కలర్ డ్రెస్ వేసుకుని దెయ్యాలతో చేసిన ఫైటింగ్లు, దెయ్యాలతోనూ భూతాలతోనూ కూడా రొమాన్స్లు. అదేంటో ఒకటి పొయ్యిలో కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. జగన్మోహన్, ఓ మై గాడ్, అది సూపర్ డూపర్ హిట్ సార్. అది సినిమా మామూలు హిట్ కాదు అసలు, అన్ని భాషల్లోనూ. అవును అవును, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంతమంది 100 days హీరోస్ని పెట్టుకుని ఒక కొత్త ఆలోచన మా డైరెక్టర్ గారికి ఎందుకు వచ్చిందో నిజం, అది నేను ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. నిజం, ఎందుకంటే ఇప్పుడు అసలు హీరో ఉంటేనే సినిమాలు చూడటంలా జనం. చూసిన కరెక్ట్ పాయింట్ చూసిన రెండు బాగుంది అంటే వారం, లేకపోతే ఒక రోజు, లేకపోతే 2 షోలు అయిన తర్వాత ఉండటం. అటువంటి పరిస్థితుల్లో అసలు మా డైరెక్టర్ గారిని అడగాలి, మీకు ఎందుకండి ఇటువంటి ఆలోచన వచ్చింది, కొత్త ఆలోచన. అందరూ కూడా వారిని ఏంటి ఇలాంటి ఆలోచన అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ప్రసాద్ బాబు గారు 100 రోజులు సినిమాలు గీత తీసుకోండి, ఆ కదిలోచన కనకదుర్గ తీసుకోండి, అంతులైన కదా. అలాగే మా తూర్పు పడమర జగన్మోహినిలో ఇంకా జయలలిత గారు అంటే మాకు విఠలాచార్య గారు సినిమాలు కూడా చేశారండి. నాకు బాగా గుర్తు. కమలాకర్ కామేశ్వరరావు గారి సినిమాలు చేశాను, సిఎస్ రావు గారి సినిమాలు చేశాను. మా గ్యాంగ్ లీడర్ లో డాన్స్ చేశారు మాతో. అవును, చాలా గ్లామరస్. మిమ్మల్ని చూస్తే గ్యాంగ్ లీడర్ సినిమానే మాకు గుర్తొచ్చేది. అదరగొట్టేసింది గ్యాంగ్ లీడర్ లో. సో ఇటువంటి ఆలోచన అసలు మీరు డైరెక్టర్ గారిని తర్వాత అడగండి. డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ అయిపోయాక డైరెక్టర్ గారితో కూడా ఇంటర్వ్యూ ఈ క్వశ్చన్ తప్పకుండా అడుగుతారు. జడ్జి గారు ఈ ఒక్క ప్రశ్న మాత్రం డైరెక్టర్ గారికి కేటాయించాలి. అలాగే సార్, ఇప్పుడు మీరు నన్ను జడ్జి చేశారు అయితే. సో మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మా అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు. ఆయనకి నిజంగా సాష్టాంగ నమస్కారాలు, సాష్టాంగ కృతజ్ఞతలు. సార్ మీరు అన్నది కరెక్టే, ఎంత గొప్ప హీరోయినా కాంటెంట్ లేకపోతే. చెప్పాడు కనుక నేను యాడ్ చేస్తున్నాను. కానీ ఇవాళ గురు పౌర్ణమి రోజున దర్శకుడు గురువుతో సమానం. అందరూ నమస్కారం. చాలా సంతోషం నిజంగా. అయితే ఇందాక మీరు చెప్పినట్టు కాంటెంట్ ఉంటే హీరో లేని సినిమాలకు కూడా ప్రజలు ఆదరిస్తున్నారండి. అదే అది ఉందో లేదో, మాకు అటువంటి అవకాశం ఇచ్చిన మా అందరినీ చూసి అది ఉందో లేదో ప్రజలందరూ చూసి తెలియజేయమని కోరుకుంటున్నాను. అన్యాయది నరసింహరాజు గారు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు వాళ్ళు. మాకు స్టార్స్ ఒక్కటే కాదు, కథ కావాలి, ఆ కథ నడిపే పాత్రలు కావాలి. ఇప్పటికీ 50 ఏళ్ల తర్వాత కూడా ఆ పాత్రల్ని గుర్తుంచుకుంటున్నారు, ఆ పాటలు వింటున్నారు, ఆ కథలు చూస్తున్నారు, ఆ రచయితల్ని మెచ్చుకుంటున్నారు, ఆ దర్శకుల్ని మెచ్చుకుంటున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఇన్నాళ్ళు మీ ఆరోగ్యం కోసం మీరు ఏం చేశారు? జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? చాలా చేశానమ్మా. ఏంటంటే అంటే చాలా చేశారు అంటే ఇందాక వాటర్ బాటిల్ ఓపెన్ చేశారు కదా, అందుకని యోగా చేసేవాడి. ఓకే, గ్లాస్ ఇలా తీసుకొని
అదే అదే యోగా డాన్స్ చేసేవాడినండి, ఓహో. భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నానండి, వెస్ట్రన్ డాన్స్ కూడా నేర్చుకున్నానండి, కథకళ స్టెప్స్ కూడా వేయగలనండి. అది ఎన్ని ఊరికే వచ్చాయండి, ఎన్ని రోజులు పడుతుందండి ఎన్ని నేర్చుకోవాలంటే? ఏళ్ల తరబడి. ఆవిడ ఈ విషయం జయలలిత గారిని అడిగాను ఇప్పుడు చేయగలరా అడగడమ్మా. చేశారు కదరా దీంట్లో దేంట్లో మన ఆలోచనలో ఆయన డాన్స్ డాన్స్ చేసే కదా డాన్స్ అది నేను చూడ కళ్ళు మూసుకున్నానేమో అప్పుడు నేను. దుర్మార్గుడు. అత్యద్భుతంగా చేశారు. దుష్టుడు దుష్టుడు. సార్ మీ హెల్త్ గురించి చెప్పాలి మరి మీరైతే. నేను హాయిగా తింటానమ్మా, సూపర్. శుభ్రం తాగుతాను. ఏంటది కూల్ డ్రింక్సా? ఒరే నీ తాగుతాను అంటే కాఫీ తాగుతారు, టీ తాగుతారు, మంచినీళ్ళు తాగుతారు, ఏంటి ఏది తిన్నా శుభ్రంగా ఏది చేసినా లిమిటే. ఆరోగ్యంగా ఉండాలి, ఆర్టిస్ట్ అన్నవాడు ఆరోగ్యంగా ఉండాలి అన్నది అంతే. అందుకని జాగ్రత్తగా ఉంటా. దానికి యోగా ప్రధానం అంతే, యోగా కావాలి. కానీ నేను యోగాలు చేయలేదమ్మా, మామూలుగా జాగ్రత్తలు తీసుకున్నాను. కాకపోతే దేనికి ఎడిక్ట్ కాలేదు. షేర్ శాస్త్రం ఒకటే చేయగలడండి. అంటే ఆ సినిమాలే మరి చెప్పి రుద్రవేళ్ళ చూసి అంతేగాని ఎప్పుడు శీర్షాస్త్రం నడుస్తానని ఎప్పుడు నడవమంటావు, అందుకని నేను ఇప్పుడు చేయలేను, సారీ. ఓకే ఒకటమ్మా, మన ఆలోచనలో పోతాం. ఫస్ట్ డైరెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆల్బమ్ చూపించాడు. ఇదండి అన్ని బొమ్మలు. బాపు గారిని అందరూ మర్చిపోయాం, భలే పట్టుకున్నాడు బాపు గారిని అనుకున్న మనసులో. చెప్పలా, గర్వం పెరుగుద్ది. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయ ఇండస్ట్రీకి మన బాపు గారు వచ్చారులే అనుకున్నా. అతను ఆల్రెడీ సినిమా చూసాడమ్మా, ఆ బొమ్మలతోనే సినిమా చూసాడు అతను. మేము పొరపాటున కానీ ఎక్కువ చేసిన తక్కువ చేసి ఏం మాట్లాడు. ఓకే సార్, ఓకే, వన్ మోర్ ఎందుకు వన్ మోర్ అంతే. అప్పుడు మేము వీళ్ళందరితో చేస్తున్నాం కదా, అప్పుడు బాబు గారు ఏమన్నారంటే, అప్పుడు మేము ఏదైనా ఎక్స్ట్రా చేస్తుంటే, సార్ మీకు చాలా సినిమాలు ఉన్నాయి కదండి దాంట్లో చేసుకోండి, ఇది మటుకు నేను చెప్పింది చేయండి. ఆయన దగ్గర అంతే. ఈయన ఇలాగా మొఖాన్ని చెప్పకుండా ఇంకో టైపులో అడుగుతున్నాడు, ఓకేలే అనుకుని ఆయనకేం కావాలో ఇచ్చేసేవాడు. నోరు మూసుకొని మాది పక్కన పెట్టి ఆయనకేం కావాలో ఇచ్చేసేవాడు. అయిపోయి రాను 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 ఏమంటే అసలు ఆల్రెడీ ఇది డప్పు డ్యాన్స్ ఒకటి ఉంది ఇంట్లో. ఆ హుషారికి నేను కూడా డ్యాన్స్ చేశా. ఓ నా టేక్ కూడా చెప్పొచ్చుగా, ఆఫ్ చేసి ఏమంటే మీరు ఎగర కూడా చెప్పొచ్చు కదా. టేక్ అంతా అవన్నీ ఇచ్చాడు, ఎగిరాను, ఆయాసం వచ్చేసింది, అయిపోయింది. దగ్గరకు వచ్చి, సార్ మీకు ఒక 65-70 వయసు, ఇప్పుడు ఇక్కడ డ్యాన్స్ చేయకూడదు మీరు, చెవులో మళ్ళీ పక్కనే అనుకోండి, ఎలా ఉంటుందండి మాకు ముందే చెప్పొచ్చు కదా. ఆ మూమెంట్ మీరు అంత ఎంజాయ్ చేశారు కదా, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని ఉంటారు? ఎందుకు ఎగరటం ఇలాంటి వాడు మా డైరెక్టర్ చక్కగా చెప్పి మెల్లిగా చివరిలో చెప్తాడు. కానీ ఎంజాయ్ మాత్రం నిజమండి, ఇది చెప్పినట్టే ఈ సినిమా మొదలు పెట్టక ముందే నా దగ్గరికి వచ్చారు. ఆయన పేరు చాచా అన్నాడు. చాచా ఏంటి, చీచి ఏంటి, ఎవరైనా చాచా ఏంటండి అని అన్నా. అంటే అబ్బాయి ఏం లేదు సార్, నేను చార్లీ చాప్లిన్ ఫ్యాన్ని, అందుకని ఆ పేరు పెట్టుకున్నాను సార్. మహానుభావుడు చార్లీ చాప్లిన్ నీ ఫ్యాన్గా ఎంతమందికి ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అని చెప్పుకుంటారు, కానీ చార్లీ చాప్లిన్ ఫ్యాన్లు అసలు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టడం కష్టం. అలాంటి ఒక మంచి పేరు పెట్టుకున్నందుకు ముందు ఆయనకి ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేయాలి. తర్వాత నారాయణరావు ఫోన్ చేశాడు, ప్రసాద్ ఇలాగా కథ విన్నానయ్యా, ఒక క్యారెక్టర్ నేను అనుకుంటున్నారు, నువ్వు వేస్తే బాగుంటుంది అన్నాడు. కొత్త డైరెక్టర్ ఎందుకయ్యా అవన్నీ అంటే, కాదు కదా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, నువ్వు కథ విను ముందు, ఆ తర్వాత నీకు ఇష్టం లేదు మానేయ్యా అన్నారు. సరే కథ మామూలుగా జనరల్గా చెప్పారు. ముందు నేను ఆల్బమ్ చూసి అక్కడే పడిపోయాను. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను డెఫినెట్గా చేసి. ఒకసారి ఆఫ్ చేయండి, ఎవరక్కడ మైక్ లేదు మాట్లాడుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు లేదా, ఆన్లైన్ జరుగుతుంది ఇక్కడ షూటింగ్. కంటిన్యూ అండి, కాస్త రేట్ చేసుకోండి, కంటిన్యూ. రెడీ ఎయిటింగ్లో కట్ చేసుకుంటారు. కాబట్టి
అలాగా అందరం తర్వాత నరసింహరాజు రావటం అన్ని క్యారెక్టర్లు కూడా బాగా బలమైనవి. అందరు ఆర్టిస్ట్ కరెక్ట్గా పడటం. నేను చిన్న చిన్న వేషాలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటే తీరస వాళ్ళని కూడా చాలా మంచి ఆర్టిస్ట్ వేశాడు. అందరు మంచి అందరు చాలా బాగున్నారు. ఈ 5గురికి కావాల్సిన సపోర్ట్ జయలలిత గారు కానీ ఇంకొకళ్ళు అలాగా జెన్నీ గారు కానీ ఇలాంటి మిగతా వాళ్ళందరూ మంచి మంచి ఆర్టిస్టులు వీళ్ళందరూ చేరడం అనేది ఏమైందంటే ఆ ఎన్నికలోనే అన్ని మంచి ముత్యాలని ఏరేసాడండి. ఒక మంచి మాల చేసి పెట్టారు. అదే అది ఆలోచన. మహర్షి రాఘవ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అయితే వారి రోజు రాలేదు, అందువల్ల వారిని ఇంట్రడ్యూస్ చేయలేదు. హరి గారు కూడా ఉన్నారు ఇందులో. కరెక్ట్ కరెక్ట్. హరి గారు మాస్ క్యారెక్టర్ ఫ్రెండ్లీగా చేశారు. ఈ రోజు అసలు ఒక తృప్తి మంచి సినిమా చేసామని తృప్తి అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు సార్. ఈ రోజు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు నిజంగా చాలా తృప్తి. మీ ఆరోగ్యం కోసం మీరు ఏం చేస్తున్నారు? నాకు ప్రసాద్ బాబు గారికి చాలా పోలికలు ఉన్నాయి. చాలా వరకు ఆయన చేసేవి నేను చేస్తూ ఉంటాను. నిజంగా నాకు చాలా నచ్చింది. అవునా? అది సపరేట్ గా చెప్పక్కర్లేదు. ఇష్టమైన హీరో మరి మమ్మల్ని ఎప్పుడు తెలిసింది. ప్రశాంతంగా ఉండడం రా, అందరితో సంతోషంగా ఉండడం, నవ్వుతూ ఉండడం, ప్రశాంతంగా ఉండడం. ఎప్పుడైనా అనిపిస్తే డాన్స్ చేసుకుంటాను. ఆయన చెప్పినట్టు కూచిపూడి ఏదైనా ఒక ఐటమ్ చేస్తూ ఉంటాను. రమణ మహర్షి గారి బుక్స్ చదువుతూ ఉంటాను. ఒకటి మాత్రం అబద్ధం చెప్తుంది, ఎందుకంటే ఆవిడ పెద్ద డాన్సర్. ఎంత పెద్ద డాన్సర్ అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తాను అండదు. ఎలాగా అవర్స్ టుగెదర్ ప్రాక్టీస్ చేస్తుంది. అంటే నేను చాచా గారికి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాను. ఈ సినిమాలో సంగీతం టీచర్ ఇచ్చారు, భజగోవిందం సాంగ్. అవును, అసలు ఎంత ఆత్మానందమో నిజంగా. ఆ సాంగ్కి నేను అభినయించడం, అంటే తంబూరా సంగీతం టీచరు. సో ఇంకొక కోరిక కూడా ఉందండి, నెక్స్ట్ మంచి మూవీ చేస్తే మళ్ళీ మీరు నాకు ఒక డాన్స్ టీచర్ పాత్ర ఇవ్వండి అని ఇప్పుడే రిక్వెస్ట్ పెట్టుకున్నాను. తప్పకుండా చేద్దామమ్మా అన్నారు. కానీ నిజంగా మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఒక జడ్జి పాత్ర నాకు ఆ డైరెక్టర్ గారు ఇచ్చారు, నాలో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇస్తే వాళ్ళు ఊహించి నాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని. సో మంచి క్యారెక్టర్ రావడం కూడా చాలా అద్భుతమైన స్పీకర్, అసెంబ్లీ స్పీకర్. అవును అవును. ఈ సంగీతం టీచరు నిడివి చాలా చిన్నదిరా, కానీ పాత్ర సినిమా అంతా ఉండక్కర్లేదు, కాసేపు కనిపిస్తే చాలన్నంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండే ఆ క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈయన మనందరికన్నా యంగ్స్టర్ కాబట్టి, సో మీరు చెప్పండి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చారు, సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒక 30 ఏళ్ళ తర్వాత అడిగితే బాగుంటుంది ఏమంటే. లేదు సార్, ఏమండి ఇప్పటి నుంచి కదా అలవాట్లు, ఇప్పటి నుంచి అలవాటు అవ్వవు కాదండి. అదే ఓ పని చేయాలి, ఆవిడ ఒక 70-80 ఏళ్ళు వచ్చేస్తాయి అప్పటికి. ఏరా నువ్వు అప్పుడు పిల్లాడు, అప్పుడు అడిగావు నన్ను ఇంటర్వ్యూ, గుర్తుందా? అప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తారు ఖచ్చితంగా, నో డౌట్ అందులో. నాది అంటే డైట్ మెయింటైన్ చేస్తానండి నేను. లైక్ మధ్యాహ్నాలు తిన్నాను. అవునా? ఓన్లీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేస్తాను. ఓకే. మార్నింగ్ వాక్, జాగ్ వెళ్తాను. నాన్నగారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తా అన్నప్పుడు మీకు ఇచ్చిన ద బెస్ట్ అడ్వైజ్ అంటే ఏం చెప్తారు? ఆయన ఇప్పటికీ ఒకటే చెప్తారండి, యాక్టింగ్ వెళ్ళి ఉద్ధరించి అలా ఏం లేదు, అలా ఏం తర్వాత ముందు ముందు వస్తుంది చేసే కొద్దీ, పంక్చువాలిటీ మెయింటైన్ చేయి అని చెప్పేవారు. మోస్ట్ ఇంపార్టెంట్. సెట్కి టైంకి ముందే ఉండు, నరసింహరాజు గారు లాగా. నేను యాక్చువల్లీ షూట్లో చాలా నేర్చుకున్నానండి చూసి కదండి. ఇంతమంది సీనియర్స్ దగ్గర డెఫినెట్ గా అది మీ అదృష్టం. అది నిజంగా ఇంతమందితో కలిసి వర్క్ చేయడం గొప్ప అవకాశం మీకు నేర్చుకోవడానికి. ప్రసాద్ బాబు గారు చెప్పిన అన్ని నేర్చుకున్నావా? కొన్ని నేర్చుకున్నా, కొన్నే కదా, అన్ని నేర్చుకున్నానంటే కొన్నే. మంచి తీసుకోవాలి, చెడు కదా. అది సార్ చేతికి అన్ని థ్రెడ్స్ కట్టారు, భగవంతుని మీరు గట్టిగా నమ్ముతారా? ఈ ఒక్కొక్క ఊరికి వెళితే ఒక్కొక్క దేవుడు ఉంటాడమ్మా, ఆ దేవుడు తాలూకు గుర్తుమాట నాకు. తర్వాత మా సీరియల్ అప్పుడు ఏం చేస్తానంటే వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు తీసుకెళ్తుంటా. నా డబ్బులు కాదు, అందరి డబ్బులు, ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. కాకపోతే అందరు కలిసి వెళ్తాం కుటుంబం లాగా. వాళ్ళు కడుతుంటారు, అది ఎలా కట్టినా ఓకే అని కట్టించేసుకుంటా. అన్న కావచ్చు, బావ కావచ్చు, అత్త అమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, ఒక మంచి అనే కట్టారు, అది మంచిదనేగా తీసుకొచ్చారు, ఓకే ఎందుకు వద్దన్నారు అని అలాగా. నమ్ముతారా భగవంతుడిని? నమ్ముతాను, నమ్మకం కంపల్సరీ. దేవుడు ఏదో చేస్తాడని కాదు, మనం కష్టపడాలి, కష్టపడితేనే మనకి
ఇది అవుద్ది డెఫినెట్గా నమ్ముతా దేవుడు ఉన్నాడు. అవును. అంతేగాని బొమ్మలు పెట్టిగా అన్ని బొమ్మల్ని అన్ని పిలిచేసి అది మటుకు లేదు. లేదు. దేవుడు భగవంతుడు అంటే ఉన్నాడు. ఒక నమ్మకం ఉంది. సో మంచి చేస్తాడు. మనం మంచిగా వెళితే డెఫినెట్గా దేవుడు మంచిగా చేస్తాడు, మనం చెడుగా వెళ్తే చెడు అవుద్ది అన్నది నా సూక్తి. పెళ్ళికొడుకు గారు మరి మీరు పెళ్ళికొడుకు ఇప్పుడు ఆ విషయం చెప్పడం కంటే పెళ్లి కొడుకు మనం ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఆలోచనలో సంగీతం గురించి. అద్భుతమైన పాట భజగోవిందం భజగోవిందం అనే పాట చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు. అది ఆయన గురించి బాగా మీకు డైరెక్టర్ గారు శుభ్రంగా చెప్తారు, క్లియర్గా చెప్తారు. అడుగుతాను. కానీ దాని రీ రికార్డింగ్ గురించి మాత్రం నేను చెప్పాలి. ఎందుకంటే అవునా, ఆ సినిమాని సైలెంట్గా చూసినప్పటికీ, సంగీతంతో చూసినప్పటికీ, రీ రికార్డింగ్తో చూసినప్పటికీ ఒళ్ళు జలధరించింది. నేను నటించిన సినిమా అయినా, నా మిత్రులందరూ నటించిన మంచి మంచి సీన్స్ ఉన్నా ఆ సంగీతం అనే సపోర్ట్ లేకపోతే పేలవంగా ఉంటుంది. అది ప్రత్యేకించి అద్భుతమైన సంగీతం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారండి సాంస్క్రిట్ ని. భజగోవిందం కూడా చాలా మందికి చాలా సులువుగా అర్థమయ్యే భాష. ఎందుకంటే అందరూ పాడేస్తారు. ఇప్పుడు సుప్రభాతం పాడినట్టు అందరూ పాడేస్తారు పాట, తెలుగులో పాడాలిగా. కరెక్ట్. అది అంత చక్కగా పాటలు చేయడం అనేది మంచి హైలైట్. సినిమా రీ రికార్డింగ్ అనేది సూపర్. ఈ సినిమా కోసం పెట్టారా బొట్టు, లేకపోతే మీ స్వతహాగానే ఇంత పెద్ద బొట్టు? నాకు స్వతహాగానే ఈ బొట్టు అలవాటు అండి. ఎప్పటి నుంచి కూడా మామూలు నిలువునామం పెడతాను. భగవంతుడు అంటే నమ్మకం ఉంది మీకు గట్టిగా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది, చిన్నప్పటి నుంచి. సార్ రీ రికార్డింగ్ ఎంత అద్భుతంగా చేశారో, అసలు మా అందరినీ చూపించిన కెమెరా శ్రీధర్ రెడ్డి గారు అత్యద్భుతంగా అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇప్పుడు ఇవన్నీ తీసిన దాన్ని అసలు ఎడిటర్ ఎంతో అద్భుతంగా షార్ట్ ల్యాగ్ లేకుండా అత్యద్భుతం. ఎవరిని దీంట్లో ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంకా రాలేదు, ఈ రోజు రాలేదు, కానీ మహర్షి గారు కానివ్వండి, హరి గారు కానివ్వండి, మనవరాల క్యారెక్టర్, నారాయణరావు గారి మనవరాల క్యారెక్టర్ డాన్సర్ అమ్మాయి ఎంత చక్కగా చేసింది. ఈవెన్ నర్సు క్యారెక్టర్ అండ్ ప్రసాద్ బాబు గారి ఇంట్లో ఎంత మోస్ట్ గ్లామరస్. ఏమండి పనమ్మాయి క్యారెక్టర్ కూడా ఎక్కడ కనపడలేదనండి మీకు? రండి, నేను కనిపించలేదా డైరెక్టర్ గారు మీకు పనమ్మాయి క్యారెక్టర్ కూడా? అత్యద్భుతంగా ఎంత బాగా చేసిందో చక్కగా. అలాగే కనక మహాలక్ష్మి, ఎవరిని మేము అనుకున్నామో సినిమాలో లేడీస్ ఉండాలి కదా, ఎందుకంటే అంత పెద్ద హీరో యాక్ట్ చేసినా పక్కన లేడీ లేకపోతే ఆ సినిమాలు అన్నీ ఫెయిల్ అయినాయి. మహామహులివి, ఎంత పెద్ద హీరో అయినా సరే సరైన హీరోయిన్ లేడీ. ఎందుకంటే 70% లేడీస్ గురించే చూస్తారు. ఆడవాళ్ళు కూడా ఏ చీర కట్టుకుంది, ఏ బొట్టు పెట్టుకుంది, ఏ వస్తువు పెట్టుకుందనే చూస్తారు లేడీ కోసమే. ఇక మగవాళ్ళు అంటే లేడీ ప్రేక్షకులు లేకపోతే సినిమా అది లేరేంటి అని డైరెక్టర్ గారు కూడా మీరు చూద్దరు కానీ కదా చూద్దరు. అప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరిని చూస్తుంటే హీరోయిన్ కింద నచ్చే అన్నయ్యలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు, హరిగారు ఉన్నారు, హరిగారు వేసిన అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ హీరోయిన్ లా ఉందిరా, చాలా బాగుంది. ఆవిడ ఎవరో నాకు తెలియదు కానీ కనక మహాలక్ష్మి క్యారెక్టర్ ఆవిడ చక్కగా తన పేరు హాసిత, చాలా బాగుంది తను కూడా. ఆవిడ ఇక మా వంట ఆవిడ గురించి చెప్పనక్కర్లేదు, మీరే చూస్తారు. కూర్చోండి. తర్వాత ప్రసాద్ బాబు గారి కూతురు కొడుకు విలన్లు అద్భుతంగా ఉన్నారు. ప్రసాద్ బాబు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నంత భయంకరంగా వాళ్ళు యాక్ట్ చేశారు, ఎంతో అందంగా ఉండి. అందమైన విలన్స్. మేము ఆర్టిస్టులమైనా కూడా ఒక కసి వచ్చింది, కోపం వచ్చింది, ఇలా కూడా ఉంటారా. అసలు విషయం ఏంటంటే బాపు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, బాలచంద్ర గారు కానీ గొప్ప డైరెక్టర్ ఎవరైనా పేరైనా చెప్పండి అంటే ఎక్కువ పాత్రలతో సినిమా తీసి ఏ పాత్రకు ఆ పాత్ర నిలబెట్టగలిగిన వాడు గొప్ప దర్శకుడు. అందుకని అందరినీ అలా సెలెక్ట్ చేసుకోవడం, అలా ఈ పూల గుర్తుని తయారు చేయడం అనేది డైరెక్టర్ కరెక్ట్. నిజం. ఇది తీసిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ తీయొచ్చు, కథ రాసుకోవచ్చు. ఇది ఈ రోజుల్లో ఇటువంటి కథని ఇటువంటి ఆర్టిస్టులతో
చెబితే అది తీద్దామని ముందుకు వచ్చిన మా ప్రొడ్యూసర్స్ కూడా నిజంగా వారికి కూడా తను ధన్యవాదాలు. కూడా ఒక చిన్న క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ యాక్ట్ చేశాడు. ఏమండి సుధాకర్ గారు ప్రొడ్యూసర్. శ్రీనివాస్ గారు, ఓహో ఈనాడు కూడా మేము ప్రొడ్యూసర్ మన స్ట్రైక్ ఇప్పుడు పోలేదు. అంతేనే లేదు, మేము కూడా మీతో వర్కర్లమే అన్నట్టుగా వర్క్ చేస్తాం. That's so nice. చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతూ మేడం గారు ఏంటి, మేడం గారి పేరు మన మేడం గారి Producer. పేరు ప్రొడ్యూసర్ గారే, ప్రొడ్యూసర్ పేరేమైనా ప్రొడ్యూసరే పిల్లడం అంతే. ప్రొడ్యూసర్ గారు. వాళ్ళందరూ కూడా అంత cooperative గా work దట్స్ చేశారు. సో నైస్ రియల్లీ. సో ఇట్స్ ఆల్ ఏ కలెక్టివ్ వర్క్, గ్రూప్ వర్క్. కానీ నేనేమనుకుంటున్నాను అంటే ఈ పోస్టర్లు టీజర్ అన్ని చూసిన తర్వాత అంటే మీరన్న బుక్లెట్ నేను కూడా చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కళ్ళని కనెక్ట్ చేసుకుంటారేమో, రిలేట్ చేసుకుంటారని అనిపించింది నాకైతే. జ్ఞాపకాలు బాగా ఎక్కువ ఉంటాయమ్మా. కదండి, ప్రతి వాళ్ళకి ఏదో ఒక విషయంలో కనెక్ట్ అయి ఉంటుందమ్మా నిజం. ఈ అంటే ఈ సబ్జెక్ట్. పాత్రలు ఎక్కడ తారసపడే ఉంటాయి వాళ్ళకి. చాలా వరకు గుండె భారంగా అయిపోయింది. సినిమా ఫస్ట్ ఒక రకంగానే సినిమా అయిపోయేటప్పటికి అంటే ఎన్నో చూసుంటాం కదా మనం. అదే కదా సార్, ఎన్నో ఒక్కసారి గుర్తొచ్చేసి చాలా ఒక్కసారి Emotional. బరువెక్కినట్టుగా Emotional గా పాత సినిమాలు చూసేవాళ్ళం అలాగా. నిజంగా హీరోయిన్ వదిలేసి హీరో చూస్తూ ఏడ్చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఉంటే ఎలా డల్ అయిపోతాం సినిమా అయిపోయిన తర్వాత. అవును అవును. ఈ సినిమాకి అలా చూసాం. ఎమోషనల్ ఆ feeling. మెమరీ అంటారు, అది మాత్రం అందరికి బాగా టచ్ చేస్తుంది. అది ఈ ఒక్క పాయింట్ అడిగి ముగించేస్తాను సార్. ఎవరు పాపం భోజనాలు చేయలేదు, ఎక్కువ టైం తీసుకోవడం సమంజసం కాదు కాబట్టి సార్ మళ్ళీ మైతోనే మొదలు పెడతాను. ఈ సినిమా యాక్ట్ చేసిన అంటే చివరిదాకా మళ్ళా అడుగుతారా అంటే ఫస్ట్ నాత అన్నారు అంటే మళ్ళీ ఒక గంట అవుద్ది. లేదు సార్, ఇదే ఆఖరి ప్రశ్న అంటున్నాను, అందుకే అంటున్నాను. అమ్మ మీ సంగతి, మీ అందరి సంగతి నాకు అర్థమైంది, అందుకే. అంటే ఆకలి వేస్తుందనా? కాదు సార్, ఎక్కువ విసిగించకూడదని నా ఉద్దేశం. తెల్లారి నీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. యాక్చువల్లీ ఇండివిజువల్గా తీసుకోవాల్సిన ఇంటర్వ్యూని ఇలా గ్రూప్గా తీసుకున్నా కూడా ఒక సంతోషం అయితే ఉంది. అదే మళ్ళీ మా కలిసి సినిమానే, అది మా సినిమానే ఆలోచన. నిజం నిజం. ఆలోచించండి, గ్రూప్గా ఆలోచించండి. ఓ అలా అంటారా? సో నైస్ రియలీ. సార్ ఈ సినిమా చేసిన ఆశాంతం ఎప్పుడైనా మీ జీవితంలో ఒక సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యి ఎమోషనల్ అయిన ఒక చిన్న సందర్భం ఏదైనా మా కోసం? మనుషులు కదమ్మా, సెంటిమెంట్ లేక ఎలా ఉంటుంది ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది. సెంటిమెంట్ అన్న తర్వాత డెఫినెట్ ఉంటుంది. సో ఏంటో చెప్పరనమాట, అది విషయం. చెప్పరు. కానీ మీరు మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు సార్. అది తక్కువ మంది ఉంటారు ఏమండి మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పగలిగేవారు. కొంత నేను ఆయనలో నన్ను చూసుకుంటున్నాను కొంతవరకు. వేస్ట్ అమ్మా ఈ తాత్కాలిక ఇవన్నీ కూడా. అంతేనండి, పర్మనెంట్ ఏంటంటారు చెప్పండి. అలాగే అంటాడు కానీ ఆయనకి సెంటిమెంట్లు చాలా ఎక్కువ అండి. అదే నేను అంటున్నా. చెప్తున్నానండి, నేను చెప్తున్న దానికి సమాధానం ప్రతి పాత్ర ఏదో ఒక చోట మాకు తగులుతూనే ఉంది, కనెక్ట్ అవుతుంది. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. చాలా పాత్రలు, ఆ పాత్రలన్నీ కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి. ఇప్పుడు రంగారావుని నేను అంత ప్రేమించకపోతే ఆ స్నేహితుడు ఎలా అవుతాడు? అవును. నాగేశ్వరరావు నాకు ఎలా ఫ్రెండ్ అవుతాడు? ఎలా అవుతాడు? ఈ సినిమా మనం చూస్తే ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, చూడాలి. కాంతారావు ఎలా ఫ్రెండ్ అవుతాడు నాకు? వీళ్ళందరూ ఒకటి కాదే, మేమంతా దాన్ని ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అందరూ ఒక చోట పనిచేసేవాళ్ళం కాదు. అవును. ఒకే కథ కాదు ఇది, ఇంతమంది కథ, ఇంతమంది స్నేహితుల కథ, అదే ఆలోచన. దట్స్ సో నైస్ సార్. మీరు అదేనమ్మా అదే. సార్ మీరన్నా చెప్తారా ఒక చిన్న పాయింట్ ఏమన్నా ఈ సినిమాలో మీ నిజ జీవితంలో కనెక్ట్ అయిన ఒక చిన్న పాయింట్? చిన్న పాయింట్ కాదు, చాలా పాయింట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అవునా వాటి సార్? గురించి సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది ఒక స్నేహ మందిరం, చాలా చక్కగా. అంతే. ఆ, చాలా ఇందులో చక్కగా. ఇంకొక అమ్మ పాట కూడా ఉంది, జోల పాట. అవునండి. రాత్రి అయ్యేసరికి అందరూ ఎంత అందరూ తల్లిని మంది ఉన్నా గుర్తెచ్చుకుంటారు కూడా ఒక్కసారి. అమ్మ గుర్తొస్తుంది పడుకునేటప్పుడు. అమ్మ ఒళ్ళో, అంటే వీళ్ళకి ఎంత వయసు వచ్చినా కూడా ఇంకా అప్పుడు కూడా తల్లి గురించి ఆలోచిస్తారు ఇంకా. అవును, అమ్మ ఒళ్ళో పడుకుని ఆవిడ అలాగా నిమురుతుంటే తలగాని వీపు కానీ హాయిగా నిద్రపోవడము, అవన్నీ గుర్తొస్తాయి నిజంగా. చాలా పాటలు లేవా అనే ఫీలింగ్ ఎక్కడా లేదండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ప్రతి సీన్స్ 2-3 సీన్ల తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రావడంతో డ్యూయట్ సాంగ్స్ అటువంటి ఏమీ లేవు అనే ఫీలింగ్ మాకు రాలే. ఎర్రిగంతులు లేవని చెప్పండి. ఎందుకు అలా అంటారు ఏమిటంటే, ఎర్రిగంతులు కూడా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడద్దని మేము అంటలేదు, అన్నీ చూడమంటాం, మేము చూడలేదు ఏంటి, మేము మిడ్ నైట్ షో చూస్తాం.
ఇది ఉంచండి, ఎడిటింగ్ చేయొద్దు. ఆయన హీరో అండి. ఉంచాలి. మిడ్ నైట్ షోలు చూస్తారండి ఇప్పుడు. కృష్ణ రామ మా హీరోలు మాట్లాడేవన్నీ- భగవద్గీత చూసుకోకుండా కృష్ణకుమారి రాధాకుమారి. అంతే. మా హీరోలు మాట్లాడేవన్నీ వాస్తవాలు, అన్నీ ఉంచాలి, ఏవి కట్ చేయొద్దు, ఏవి ఎడిట్ చేయొద్దు. అదే కదా, ఈ వీళ్ళందరూ కలిసి ఎంత అల్లరి చేశారో షూటింగ్ లో అనేది డైరెక్ట్ గా అడిగి ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అవన్నీ బెన్నీ, చూసుకోండి. మీకు చేయాలి. విష్ యూ ఆల్ సక్సెస్. Thanks. మీరు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా ఎన్నో మంచి సక్సెస్లు చూడాలి. మీ అందరం కూడా మనస్ఫూర్తిగా మీ Wish you సక్సెస్ all, చూడడం man. కోసం ఎదురు చూస్తున్నాను. Thanks అండి. Best of థ్యాంక్ యూ luck. సో మచ్ సార్. సరే, డన్ డన్, రైట్, అలాగే. చూసారా బాంబే వెళ్ళిపోయాడా? ఆయన ఏమైంది? ఇప్పుడు హలో ఇప్పుడు ఒక్కొక్కరికి 75, 76 ఉన్నామమ్మా. సార్. ఒక జీవితం గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎన్నేళ్ళు పట్టుకు చెప్పండి. పోన్లేండి సార్, ఎన్ని ఒక చిన్న గంటలు పాయింట్. ఒక లైన్ ఇదే భగవద్గీత, ఒక లైన్ చెప్పడానికి. ఆయనేమో సారాంశం సార్, ఒక సారాంశం ఆలోచన చేసి చెప్పండి. వెళ్ళిపోయాడు బాంబే. అంటే వడబోసి సారాంశం కాదండి, చెప్పండి. బాంబేసి వెళ్ళాడు ఇక్కడ సెంట్రల్ లో స్టేజ్ అదే. కానీ ఎలాగ బాంబులు వేస్తుంటాడు మధ్య మధ్యలో వచ్చి. కదా కమిట్ అయినాక కాదండి సార్ అడగండి, దీంతోనే మొదలు ఆయనతోనే మొదలు సార్. ఏమంటి గారు మళ్ళీ అడగమంటున్నాడు. అక్కర్లేదు, అంటే తెలుసు. ఏం చెప్పాలి జీవితంలో, ఏం చెప్పాలి జీవితం అంతే. అయిపోయింది. మీరు ఊరుకోండి సార్, మీ అన్ని జీవితం ఇది, మీరు మా జీవితం అది. ఎవరి జీవితం వాడది. అందమైన జీవితం, స్నేహ డైరెక్టర్ గారి జీవితం స్నేహ డైరెక్టర్ జీవితం. ఉంది. అంతే. అన్ని థియేటర్కి వస్తే అన్ని మీకు అర్థం అవుతాయి. అంతేగాని అన్ని ఇప్పుడే చూపించేస్తారు ఇటు అంతేనంటారా? మా జీవితం మీరే ఆలోచించండి, కదా. ఆలోచన చూసి కాదు. మీరే ఆలోచించండి. అంతే కదా. జీవితం అంటే ఏంటో అనుభవాలతో, రావాలి, సినిమా చూడాలి, చూసి అనుభవాలతో కదా చెప్పేది చెప్పాలి. కానీ ఊరికే చెప్పేది కాదు. అవును సార్. ఎవరికి వాళ్ళకే అనుభవాలు రావు. జీవితం అది జీవితం. అందుకని అంత తొందరగా అంటే మేము ఒక మంచి మాట చెప్పే చెప్పలేం. మాత్రం ఒకటి చెప్తామమ్మా, సార్. వీడియోలో చూడొద్దు, మ్మ్. ఖచ్చితంగా థియేటర్లో చూడవలసిన సినిమా. రైట్. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మ్మ్. ఆ భావభావాలు కానీ అవన్నీ అర్థం కావాలన్నా, ఆనందించాలన్నా, మ్మ్. ఆస్వాదించాలన్నా థియేటర్కి వచ్చి చూడాల్సిందే. రైట్. మూడ్ క్యారీ అవుతాం. ఈ అది. సినిమా వల్ల ఏమిటంటే కరెక్ట్ చెప్పారు. అంటే చాలా మందికి రకరకాల కోరికలు ఉంటాయి. మ్మ్. కొన్ని కోటాను కోటి డబ్బు సంపాదించాలి, మ్మ్. చివర్లో అది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరు తెలుసు అది. అవును. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత చదివినా, ఎంత విజ్ఞానం ఉన్నా చివర్లో ఏమి ఉండవు. ఒకటే ఉంది, అదొకటి డెత్. అది ఎవరికి వాళ్ళకే ఆ జీవితం అన్నది నేర్పిస్తుంది. అది మనం అనుకుంటాం ఏదో మనకంతా తెలుసు మ్మ్. అని అనుకుంటాం, కానీ భ్రమ. మ్మ్. ఆ జీవితం అనేది అనుభవంతో వస్తుంది. ట్రూ. అది నిజం. నేను ఆయన పాయింట్ జీవితం- ఆఫ్ వ్యూలో చెప్పారు, మీరు చెప్పండి. నేను జీవితం గురించి ఆలోచిస్తాను. దీనికి మార్కులు పడిపోవాలి, మార్కులు నేను పడిపోవాలి. అదే చెప్దాం అనుకున్నాను. అవునా? సేమ్ అంట, సేమ్ ఆన్సర్. నేను అదే చెప్దాం అనుకున్నాను. సరిపోయింది. అసలు చూడండి, మీరు ఒక ఐడియాతో అంతా మార్చేశారు. ఆలోచిస్తాను. మా డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చారు కదా, అదే. ఆలోచించమని. సో నైస్ రీడింగ్. పార్ట్ 2 తీయండి, ఆడప్పుడు చెప్తారు సమాధానం. ఆలోచన పార్ట్ 2. చాలా సంతోషం సార్. కానీ మీరు చెప్పిన విశేషాలను బట్టి ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన హిట్ని సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఖచ్చితంగా సినిమా చూసి మేము మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఒక పిక్చర్ తీసుకుందాం.